నోటిలోని మౌనము మనసులోని శూన్యం నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము 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 గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. మనం ఒక్కసారి మనకి ధ్యాన పరిచయం చేసిన సుభాష్ పత్రి గారికి ఒక్కసారి మనం స్మరించుకుంటూ ఒకసారి అందరికి గుర్తు వచ్చుకుంటూ క్లియర్ చేస్తున్నాం. నా పేరు రమేష్. నేను ఒక 22 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా. నేను ధ్యానం చేయతో పాటు ధ్యానం ప్రతిసారి యొక్క ముఖ్యమైనది ఉద్దేశం ఏంటంటే ధ్యాన ప్రచారం రెండు కళ్ళు లాంటివి. కాబట్టి మనం ఎప్పుడు బ్యాలెన్స్డ్గా రెండు చేసుకుంటూ పోవాలి. మనకి ఏం తెలుసో ఆ విషయానికి మనము ఒక 10 మందికి చెప్పడము, దాంతోపాటు మనం సాధన చేసుకుంటూ రావడం. ఈ ధ్యానం అనేది మన యొక్క అంతర్ముఖం చెందడానికి ఉండే ఏకైక మార్గం ధ్యానం. ఈ మళ్ళీ అంతర్ముఖం చెల్లే మార్గాలు ఏమున్నాయంటే బయట మార్గాలు అంటే ఒక్క ధ్యాన మార్గం మాత్రము మనము అంతర్ముఖం చెందుతాం. ఇంకోటి మళ్ళీ ఎలా చెందాలి అంటే కేవలం శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే మనము శ్వాసను పట్టుకుంటామో, శ్వాస వస్తుంది వెళ్తుంది దాన్ని చూస్తూ ఉంటామో, అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఆలోచన క్రమము తగ్గుతూ వస్తుంది. తగ్గుతూ వచ్చినప్పుడు మనకు అపారంగా విశ్వశక్తి మన బాడీలో ప్రవహించేసి మనకు ఉండే లోపల ఎథరిక్ బాడీ అంటారు దాన్ని. ఇది స్థూల శరీరం. మనం ఏం చేస్తున్నామంటే డాక్టర్ల దగ్గర కేవలము మనకి డాక్టర్ లేకపోతే ఓన్లీ ఫిజికల్ బాడీ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. కానీ దీనికి సంబంధించిన మొత్తం అంతా ఈ యొక్క స్ట్రక్చర్ బ్లూ ప్రింట్ అంతా ఎథరిక్ బాడీలో ఉంటుంది. అవి ఏం చేస్తామంటే ధ్యానం చేయవల్ల మనము ఈ 72,000 నాడులు ఉంటాయి మొత్తం బ్రహ్మరంధ్రం నుంచి కాళ్ళ వరకు. అవి మనం ఏం చేస్తున్నామంటే ధ్యానంలో మనకి ఆలోచన తగ్గుతూ ఉంటుందో ఆలోచన స్థాయి బట్టి మనకి శక్తి ప్రభావం ఉంటుందన్నమాట. అవి కొంచెంగా క్లీన్ అవుతూ మనకు దానిని కొంచెం ఒకసారి ధ్యానంలో కొంతమందికి అబ్బాయికి నొప్పి అనిపిస్తుంది, కొంతమందికి వచ్చేసి ఎన్నో అనుభవాలు దీంట్లో అట్లా వాళ్ళకి బాడీ తేలినట్టు ఉంటుంది. ఇంకొంతమందికి బరువు శరీరం చాలా బరువుగా ఉంటుంది. ఇంకొంతమందికి చాలా ఇది అసలు చెప్పాలంటే వాళ్ళకి కూర్చోబుద్ధి కాదు అసలుకి. అంత అద్భుతం. మళ్ళీ అంతే ధ్యానం ముందు లేవు, ధ్యానం తర్వాత లేవు. మరి ధ్యానంలో ఏం జరుగుతున్నాయంటే ఇవి ధ్యానంలో కలిగే అనుభవాలు అన్నమాట. కాబట్టి
ఎప్పుడు మనం ఇప్పుడు సాధన కొనసాగుతూ ఉంటామో దానికి తీసుకుంటా ఉంటామో రకరకాల అనుభవాలు రకరకాలుగా పొందుతారు. కొంతమందికి నేను చెప్పిన అనుభవాలు రావచ్చు, రాకపోవచ్చు, అయినా మనము విట్నెస్ గా ఉండాలా ఈ అనుభవాలతో, సాక్షిభూతంగా అంటారు దాన్ని. ఇంకోటి సాక్షిభూతంగా ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు నేను చెప్తాను మొత్తం ఒక స్థాయిలో ఒక్కొక్క స్థాయిలు ఉంటాయి. బాడీ లెవెల్ అంటారు. బాడీ లెవెల్ కంటే ముందు మనకి పరంపరలో యోగం పరంపర తీసుకుంటే ఒక నిమిషం చెప్తాను, పెద్ద కాన్సెప్ట్ అది. ఫస్ట్ రాళ్ళు, వృక్ష సంపద, కొన్ని ఏండ్ల తర్వాత జంతు సంపద, జంతు సామ్రాజ్యం నుంచి తర్వాత మనిషి స్థాయి. మనిషిలో కూడా ఎన్నో గుణాలు ఉంటాయి. దాంట్లో త్రిగుణాలు అంటారు దాన్ని. త్రిగుణాల్లో ఫస్ట్ ఏంది చెప్పండి సార్. త్రిగుణాలు ఫస్ట్ గుణం ఏంటి? రజు కాదు, తమో గుణం. తమో గుణంలో కూడా కొన్ని ఎన్నో జన్మలు తీసుకుంటా తమో గుణంలో అంటే వాడేంది ఇంత ఫుడ్ తిందామా, ఫిజికల్ లెవెల్ మూలాధార చక్రంలో ఉంటాడు. వాడేం లేదు, తిందామా, ఇంత ఉన్నామా, వాడికి ఇద్దామా, అంతే ఉంటాడు. తమో గుణం ఎవరితో పోలుస్తారు చెప్పండి? రావణాసుడితో పోలుస్తారు తమో గుణాన్ని. తర్వాత ఈ తమో గుణం కొన్ని ఏళ్ళ తర్వాత బోర్ కొట్టేస్తుంది. ఏంద్రా ఇది ఎప్పుడు ఇదేనా, తిండి గుడ్డని ఇంకేమొద్దా, ఇంకా ఏమన్నా ఉంది, ఇంకా కొంచెం మనిషికి అసంతృప్తి కదా, ఇంకా ఏముంది అని చెప్పిన తర్వాత ఇంకో మెట్టెక్కిన తర్వాత వాడు కొన్ని జన్మల తర్వాత రజోగుణం వెళ్తాడు. ఈ రజోగుణంలో ఏం చేస్తారంటే వాళ్ళు కీర్తి ప్రతిష్ట గురించి ఆలోచిస్తాడు. నాకు కొంచెం పేరు ఉంటే బాగుంటుంది, సమాజం ఉంటే బాగుంటుంది, కొంచెం డబ్బు కూడగట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మనిషి రజోగుణం స్థాయికి వెళ్ళి కొన్ని జన్మలు తీసుకొని అక్కడ కూడా బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే ఆ జన్మలు తీసుకొని బోర్ కొట్టిన తర్వాత ఇంకా ఏమన్నా ఉందా దీన్ని మించింది అని ఇంకా తర్వాత మనిషి నిదానంగా ఈ యొక్క గుణానికి ట్రాన్స్లేట్ అయ్యి సాత్విక గుణం వస్తాడు. అబ్బా వద్దరా, ఇంట్లో ఉండి ఎంత బోర్ కొట్టిపోయింది, కాస్త గుడికి వెళ్తాం పదా, అక్కడ హాయిగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది, కొంచెం గుడికి వెళ్దాము, ఒక 10 నిమిషాలు పూజ చేస్తాము. మనం తప్పు చేస్తే పైన ఒక దేవుడు ఉన్నాడా, వాడు శిక్ష విధిస్తాడు, తప్పులు చేయొద్దండి, ప్రశాంతంగా ఉందామని కొన్ని జన్మలు మనము అట్లా చేసుకుంటా మనము వాడు సాత్విక గుణం చేసుకుంటా నెక్స్ట్ ఎందుకురా దేవుడు ఉన్నవాడు కొంచెం ఆ యొక్క కొంచెంలో లేడు, దేవుడు అన్నవాడు అనంతంగా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అని చెప్పేసి ఎప్పుడైతే మనిషి ఆ యొక్క దాన్ని చేసిన తర్వాత నిర్గుణం వైపు వెళ్తాడు. నిర్గుణం అంటే ఏం తెలుసా? మొత్తం అంత అనంతంగా, అంటే ఈ చిన్న దాంట్లో చూడడం మానేసి ప్రతి జంతువులోనూ దేవుని చూడడం మొదలు పెడతాడు. ధ్యానం చేయంగా ఎప్పుడైతే ఆ ధ్యానం చేసి ఎన్నో అనుభవాలు పొందిన తర్వాత దాన్ని గాడ్లీనెస్ అంటే అదొక ప్రత్యేకంగా దేవుడు సపరేట్గా ఉండడు, అదొక స్థితి. అంటే మనిషి అనేవాడు ఆ స్థితిని పొందుతాడు. అంటే ఏంది, ఏమి చూసినా వాడు గాడ్లీనెస్ లాగా పొందుతాడు. ఇప్పుడు ఆయనలో చూస్తే దేవుడిలా కనిపిస్తారు, ఎందుకంటే తను చేసి తన చూపు మారిపోయి ఉంటుంది, తన చూపు. కాబట్టి గాడ్లీనెస్ అనే స్థితికి వెళ్ళిపోతాడు అంతర్ముఖంగా. ఇంకోటి మహావీరుడు ఏం చెప్తారంటే, మామూలుగా మాకు ఒకనొక సార్లు ప్రతిసారి క్లారిటీ ఇచ్చాడు. మనస్సు వేరు, ఆత్మ వేరు కాదు. ఈ మనస్సు యొక్క రూపాంతరం చెంది ఆత్మగా వాడే తెలుసుకుంటాడు, సపరేట్ గా ఉండదు అంటాడు. అప్పుడు సార్ క్లారిటీ ఇచ్చాడు. మహావీరుడు కూడా ఏం చెప్పాడంటే స్టేట్స్ చెప్పాడు. ఫస్ట్ బహారాత్మ అంటాడు, అంటే వాడు బయటే చూస్తుంటాడు, ఇంకా బయటే ఉంటది ఇంకా ప్రపంచం అంతా. వాడు చూసిన తర్వాత కొన్నాళ్ళకి అంతరాత్మ గురించి లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళి ఆ అంతరాత్మను చూసుకున్న తర్వాత బాగా ఎంతో అభివృద్ధి చెందిన తర్వాత పరమాత్మ సైడ్ వాడు పొందుతాడు. పరమాత్మ అంటే ఏంది, ఇంకో వాడు ఏమి చేసినా ఏం మాట్లాడినా ఇంకో వాడు ధర్మాన్ని పాటిస్తూ ఆ యొక్క పరమాత్మ అన్నిట్లోనే చూస్తుంటాడు. అన్నిట్లోనే మొత్తం అనంతంగా నేనే ఉన్నాను, ఇదే బ్రహ్మానందము, ఇంకొకటి లేదని చెప్పేసి. అంటే వాడు లోపల చూసుకుంటుంటాడు, లోపల అంటే ముఖ్యమైన యొక్క శక్తి మనలో ఉంటుంది అనమాట. అంతా మొత్తం మనలోనే ఉంటది. ఇంకోటి మనలో ఉంటుందని తెలుసుకుంటాడు. ఏం చేస్తామంటే ధ్యానము శక్తి ఎక్కువ సంపాదించుకుంటుంటామో, శక్తిని ఎప్పుడో సంపాదించుకుంటామో ఆమె ఆనందాన్ని లింకే ఉంటుంది అనమాట. చూడండి, ఒక శక్తి లేని వ్యక్తి
మనకి వేరే వాడు పరిష్కారం చెప్పగలుగుతాడా? చెప్పలేడు. అదే శక్తి ఇంకెందుకు, వీళ్ళు చెప్పేది ఎందుకు మనం శ్రద్ధగా వింటామంటే వాడు దైవత్వం పొందింటాడు. సాక్షులు వీళ్ళంతా దైవత్వం పొందిన వ్యక్తులుగా సాక్షులు. నిద్రపోతున్న వ్యక్తులకి వాళ్ళు ఏం చేస్తారంటే, వద్దు నాన్న లేయి, నువ్వు ఈ గుణాలు కాకుండా, ఈ ప్రయోగ పరంపర కాకుండా ఇంకొకటి ఉంది, నిర్గుణం ఉంది నాన్న అని చెప్పి నిద్రపోయే ఒక్క శక్తి, నిద్రపోయే వాళ్ళని లేపి వీళ్ళు, నేను దైవత్వం చూశాను, నేను బుద్ధస్థితికి వెళ్ళాను, నేను దైవత్వం చూసినా, ఇంకా మించి ఉందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు అక్కడ ఆ యొక్క దర్శించి, నువ్వు కూడా నీ దర్శించిన, నువ్వు కూడా దర్శించాలంటే నువ్వు గంటలు ధ్యానం చేయి, అప్పుడు దైవత్వం దర్శిస్తావు. కాబట్టి నేను దర్శించుకున్నా, నువ్వు కూడా చేయి, అప్పుడు వాళ్ళలా బుద్ధుల్లా నువ్వు పొందాలంటే ధ్యానం చేయాలా, వేరే మార్గం లేదు. కాబట్టి బుద్ధత్వాన్ని పొందాలంటే కేవలం ధ్యానమే చేయాలా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో ఆటోమేటిక్ గా నువ్వు బుద్ధత్వం పొందుతావు. అలా అని చెప్పేసి బుద్ధుడు అందరి తరపు కూర్చునేకి ధ్యానం చేస్తే కుదరదు. కాబట్టి ఎవరు బుద్ధుడు కావాలంటే వాళ్ళే ఈ సాధన చేసుకోవాలన్నమాట. ఈ సాధనలో మార్గంగా పత్రిసారి అన్ని చెప్పుడు, నువ్వే డిసిప్లిన్ మార్చుకోవాలి. డిసిప్లిన్ అంటే నువ్వు బోర్డు మీద రాయొచ్చు, 6 గంటలకు లేయి, 5కి లేయి, 4కు లేయి, బ్రేక్ఫాస్ట్ చేయి. ఎవరు డిసిప్లిన్ వాళ్ళే తెచ్చుకోవాలా. నేను ఎన్ని గంటలు సాధన చేయగలుగుతాను, ఎన్ని గంటలు పుస్తకం చదువుతాను, నేను ఎన్ని గంటలు ఎంతసేపు ఎంత భోజనం తినాలి, ఎంత చేయాలి, ఇవన్నీ ఎలా వస్తాయంటే మనం నిరంతర సాధన చేయడం వల్ల మనకు ఎరుక అనేది ఆటోమేటిక్ గా మనకి పెరుగుతుంది. ఎరుక అనేది అంత ఈజీగా రాదు. మనం ఎప్పుడైతే సాధన చేస్తుంటామో అంతర్ముఖంగా విషయాల గురించి మనము పొందుతూ ఉంటామో ఈ ఎరుక అనేది ఈ కొంచెంగా 5 నిమిషాలు 10 నిమిషాలు, 1 గంటలో 5 నిమిషాలు పొందుతాం. నెక్స్ట్ 6 నిమిషాలు, 7 నిమిషాలు, 24 గంటల్లో అర్ధ గంట పొందుతాం, గంట పొందుతాం. అది కాస్త పెరిగి నువ్వు బుద్ధ స్థితికి చేరుకుంటావు. కాబట్టి బాహ్య ప్రపంచ విషయాలకంత అంతర్ముఖంగా ఎప్పుడైతే నువ్వు విషయాలు తెలుసుకుంటామో, ఈ పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. పుస్తకాలు ఏం చేస్తాయంటే ఏం చెప్తున్నాయి, విషయాల్లో నువ్వు అంతరంగంగా ఎలా ఉండాలి అని చెప్పడానికే ఈ పుస్తకాలు చెప్తున్నాయి. కాబట్టి అవి ఎప్పుడు నిరంతరంగా, ఈ పొద్దు నేను సండే కదా నాకు రెస్ట్ దొరికింది, నెక్స్ట్ వారం నాకు రెస్ట్ దొరుకుతుంది, వచ్చే వారము నాకు నేను చాలా బిజీ, నాకు ఇంక టైం లేదు, ఇంక నాకు వచ్చే వారం టైం దొరుకుతుంది, అప్పుడు చూస్తాంలే అంటే ఏంటంటే మనసు యొక్క పని ఏంటంటే లేజినెస్, పోస్ట్ పోన్. పొద్దు ఒక మనిషి ఏం చేస్తాడంటే కారణాలు కనుక్కుంటాను అనమాట. ఈ పని చేస్తున్నావు కదా, పర్లేదు, రేపు చేసుకోలే, పని ఏం కాదు, రేపు చేసుకోలే, ఎందుకంటే ఎవరు బిజీగా ఉన్నావు, బయటికి పోతున్నావు, రేపు చేస్తూలే. సరే రేపు వచ్చిందా, ఈరోజు నీకు టైం దొరికింటే ఖచ్చితంగా చదువుతుంటివి, పర్లేదులే, ఎట్లా ఆదివారం వస్తుంది కదా, ఆ రోజు గ్యారంటీ, ఈ శనివారం ఆఫీస్ బిజీలో ఉన్నావు, శనివారం వరకు ఆదివారం గ్యారంటీ చేస్తూలే అని చెప్తుంది మనసు ఎప్పుడూ లేదు. పోస్ట్ పోన్ చేయించేదే, కారణాలు కనుక్కునేదే. ఆదివారం వచ్చిందా, బంధువులు ఇంటికి వస్తారు, ఇంత భోజనం చేద్దామా, ఇంత పడుకుందామా, రెస్ట్ తీసుకుందామా, వద్దురా బాబు, శనివారం నుంచి సోమవారం వరకు నేను ఫుల్ బిజీగా ఉన్నాను, ఆదివారం కాస్త తినేసి పడుకుందాం, రెస్ట్ తీసుకుందాం, సాయంత్రం అయిపోతుంది. సాయంత్రం అయితేనే టీ కాఫీలు దాకా అట్లా గడిచిపోతుంది. నువ్వు ఇలాగే రోజు గడిచిపోతా ఉంటాయి అనమాట. చూడండి, ఒక్కసారి చూడండి, జంతువులకు మనకు తేడా ఏమని చెప్తుందన్నా, దానికి మనస్సు అనేది దానికి తక్కువ ఉంటుంది, మనకు మనసు ఎక్కువ ఉంటుంది. అది చూసినామంటే పొద్దున్న సాయంత్రం వరకు ఏమైనా మార్పు ఉంటుందో చెప్పండి? జంతువులకి జీవితాంతం మార్పు ఉంటుందా? ఉండదు. కానీ మనిషికి వచ్చే లోపల మనస్సు, బుద్ధి, ఆత్మ, దానికి అలాంటివి ఏమి లేదు. తక్కువ, కొన్ని కుక్కలు ఉంటాయి, కొన్ని ఆవులు ఉంటాయి, తక్కువ ఉంటాయి దానికి మొత్తం ఒక మనస్సు అనేది. కానీ మనిషికి వచ్చే లోపల ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే దీని ద్వారా మనము దైవత్వం పొందుతాము. కాబట్టి ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం అంతర్ముఖం చెందుతూ ఉంటామో, ఆ దైవత్వం చెందుతూ ఉంటామో, మనము ఈ యొక్క కింది స్థాయి అనేది నీకు ఇబ్బంది పెట్టవు. కింది స్థాయి ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఈ యొక్క యూనివర్స్ తో కనెక్ట్ అయిపోయి ఉంటావు పైన. అప్పుడు ఏం చేస్తాయంటే కిందవి పెద్దగా నీకు ఇబ్బంది పెట్టవు, నువ్వు వెళ్తుంటావు అంతే, అవి నీకు తగలవు నీకు. ఎందుకంటే ఇవన్నీ బాహ్యం సంబంధించినవి, కానీ ఇవి అంతరాత్మకు సంబంధించినవి, పరమాత్మకు సంబంధించినవి. కాబట్టి ఏమవుతుందంటే అవి నిన్నేమి ఇబ్బంది పెట్టవు. కాబట్టి నీకు ఇంకా నీ మార్గాన్ని ఇంకోటి, సార్ నేను ధ్యానం చేస్తున్నాను 10 ఏళ్ళ నుంచి, నాకు ఎన్నో సమస్యలు తొలగిపోవట్లేదు కదా అని కొంతమంది క్వశ్చన్లు అడుగుతారు. కానీ
ఎవరు చెప్పారు ధ్యానం చేసి సమస్యలు ఉండవు అని? సమస్యలు ఉంటాయి, కానీ మన ఆదర్శ సూత్రాల్లో ఒక సూత్రం ఉంది చూడండి, ఎవరి సమస్యలను వాళ్ళే పరిష్కరించుకోవాలా అని చెప్పారు సారు. సమస్యలు పరిష్కరించుకోవాలంటే ఏం కావాలా? నాకు శక్తి కావాలా కదా. శక్తి లేకుండా ఏం చేయగలుగుతారు మరి ఈ సమస్య పరిష్కారం? నీకు డబ్బులు ఉంటాయి కదా ఏమన్నా కొనుక్కునేది, నీకు డబ్బులే లేనప్పుడు ఏం కొనుక్కుంటావు? అట్లా మనకి మన సమస్య పరిష్కరించుకోవాలని శక్తి కావాలా. ఆ శక్తి ఎట్లా వస్తుంది? ధ్యానం ద్వారా మాత్రమే శక్తి వస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే మన యొక్క శక్తి ద్వారా మనం ఓకే ఈ సమస్య వచ్చింది, నువ్వేం చేస్తావంటే ప్రాబ్లం పక్క ఆలోచించరు, ప్రాబ్లం ఎప్పటికీ ఉంటది. కానీ నువ్వేం చేస్తావంటే ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ సొల్యూషన్ ఏంటంటే విధాలు ఆలోచించడం వల్ల దైవం అనేది ఆటోమేటిక్ గా దైవత్వం నీలో ఉంది కదా, ఆ దైవత్వం నీలో ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా సార్ వస్తారు నాకు హెల్ప్ చేసేకి. నీకు ఈ సమస్య ఉంది కదా, ఇక్కడ రా, ఇక్కడ ఈ సమస్య ఉంది రా. ఆటోమేటిక్ గా దైవం సపరేట్ గా లేదు, దైవత్వం రెడీగా ఉంది. ఒకసారి ఏమవుతుందంటే ఒక అతను ఒక గురువు చెప్పింటాడు అంత దైవత్వం మొత్తం ఉందరా అని చెప్పింటాడు ఒక శిష్యునికి. అలా అని చెప్పి ఆయనకు అన్ని గుర్తుంటాయి, అన్ని గుర్తు పెట్టుకుంటాడు. దారిలో పోతుంటాడు, ఒక ఏనుగు పైన ఒక వ్యక్తి కూర్చో ఉంటాడు అనమాట. వస్తా ఉంటాడు, ఆ ఏనుగు ఏం చేస్తాడంటే మొదటి ఏనుగు ఇంకా పూర్తిగా ఆదిలోకి రాలే ఆ మనిషికి, అందరినీ తన్నుకుంటా కొట్టుకుంటా పడేసుకుంటా వస్తుంటది. ఈ మనిషి నిలబడుకోనే ఉంటాడు, ఎందుకంటే నా గురువు ఏం చెప్పాడంటే అందరితో దైవత్వం ఉంది, ఆ ఏనుగులో దైవత్వం ఉంది కదా నన్నేం చేయదులే అనుకో అంటాడు. కానీ పైన మనిషి మాత్రం పక్కన పా ఏనుగు వస్తుందని చెప్తుంటాడు. ఏనుగులో దైవత్వం ఉంది నన్నేం చేయదని ఇట్లే ఉంటాడు. ఏనుగు వచ్చి వాణి కొడతాది. ఏముంది ఇక్కడ పోయినది అంటే గురువు చెప్తాడు, ఈ గురువా అన్నిట్లో దైవత్వం ఉందని చెప్పినాడు కదా, మళ్ళీ ఎందుకు నన్ను ఏనుగొచ్చి కొట్టింది అంటాడు. నీకు కొట్టింది అంటున్నావు కదా, ఎవరన్నా హెచ్చరించారా పక్కన పోని అంటే, అవును పైన మనిషి కూర్చొని పక్కన పో అంటున్నాడు. అంటే నీకు చెప్పినాను కదా గాడ్లీనెస్ అనేది ఏదో రూపంలో సాయం చేస్తుందని. నువ్వు ఏనుగే ఎందుకు అనుకున్నావు? పైన మనిషి కూడా దేవుడే కదా సాయం చేసేకి, నువ్వు ఎందుకు అతను పట్టించుకోలేదు నువ్వు అంటాడు. అట్లా మనకు ఎప్పుడు దైవత్వం అనేది మనకి ఎప్పుడు కూడా ఏదో విధంగా మనం ఎప్పుడైతే దీంతో యూనివర్సల్స్ తో కనెక్ట్ అయినావో ఒక్కసారిగా ఏదో విధంగా, అందుకే సార్ అంటాడు ఎవరి సమస్య వాళ్ళు పరిష్కరించుకోండి. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ డిసిప్లిన్ తో మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో మనకు ఆటోమేటిక్ గా మనము ఎలా జీవించాలి, ఎంత మాట్లాడాలి, ఎంత తినాలి, ఎంత సమయంతో ఉండాలి, ఎంతసేపు అంతర్ముఖం కావాలి, నువ్వు ఏం చేస్తావంటే నీ యొక్క ఆ యొక్క దైవత్వం అనేది రోజు రోజుకి పెంచుకుంటా పోతుంటావు నువ్వు. అంతకుముందు ఒక్క నిమిషం వస్తుంది, మనం ప్రాక్టీస్ చేయంగా సాధన 2 నిమిషాలు అవుతుంది, 3 నిమిషాలు అవుతుంది, చివరికి 20 గంటలు అవుతుంది, 24 గంటలు. పత్రసారి నేనైతే ఏ రోజు కూడా ధ్యానం చేసినట్టు చూడలేదు, ఒక ఫోటోలో తప్ప. ఎందుకంటే వాళ్ళే ధ్యానం, ఇంక సపరేట్ ధ్యానం చేయడం ఏంటి, వాళ్ళు మాట్లాడినా కూడా ఎరుకులో ఉంటారు, వాళ్ళు ధ్యానం చేసినట్లే ఉంటది, వాళ్ళు భోజనం చేసినా ధ్యానంలో ఉన్నట్టే ఉంటది, వాళ్ళు వంట చేసినా ధ్యానంలో ఉంటది. నేను ఓషాశ్రమంలో గడిపాను కొన్ని రోజులు పూణేలో, అప్పుడు వెళ్ళేవాడిని. దాంట్లో చూస్తే మండే టు సండే వరకు ప్రోగ్రామ్స్ ఉంటాయి, లిస్ట్ ఉంటుంది వాళ్ళతో. మండే కొన్ని మెడిటేషన్స్ ఉంటాయి, ఈ గంట చేసి నెక్స్ట్ గంట వేరే, ఇంకో నెక్స్ట్ గంట వేరే, నెక్స్ట్ డే వచ్చేలోపు ఇంకో మార్పు ఉంటాయి. 150 రకాల ధ్యానాలు ఉంటాయి మొత్తం 1 వీక్ లో. దాంట్లో ఏంటంటే నడిచేది ఒక ధ్యానం, పడుకున్నది ఒక ధ్యానం, ఇంకోటి ఏంటంటే గబ్రిష్ లాంగ్వేజ్ ఉంటుంది ఒకటి. సార్ మీద మేడం మీద నాకు కోపం ఉంటుంది, లోపలే దిగమింగుకుంటా ఉంటాను, శత్రువులా చూసుకుంటుంటాను, డిప్రెషన్ పెట్టుకుంటాను ఏకంగా. అప్పుడు ఏం చేస్తామంటే గబ్రిష్ లాంగ్వేజ్ అంటే అక్కడ ఏం చేస్తారంటే అందరూ ఎంత తిట్టుకుంటారు, ఎవరు పట్టించుకోరు, బాగా తిడతారు, వాళ్ళ ఇష్టోచాలు శత్రువులు తిడతారు, ఏమేమో వాళ్ళకి అంటే లోపల అన్ని బాగా గట్టిగా అరుచుకుంటారు అనమాట. అరిసి అప్పుడు ఏం చెప్తారు, మాస్టర్ కూర్చోండి అంటాడు. అప్పుడు ఏమైతే బయటకి ఏదో పొంగేసినారో కూర్చొని తర్వాత ఏమవుతుందంటే ఎంటీ మైండ్ అయిపోతేనే అంతర్ముఖం పాయింట్ కనెక్ట్ అయిపోయి అప్పుడు వాళ్ళు ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు. అట్లా మనలో ఎన్నో పెట్టుకున్నాం లోపల. ఎందుకంటే మనకు ఎన్నో జన్మల నుంచి ఒక లోపల మనం ప్రెస్ చేస్తున్నాం. ధ్యానంలో ఏం చేస్తున్నాం అంటే మనము ఆ యొక్క ఇది స్ట్రెస్ కానీ మనలో స్ట్రెయిన్ కానీ కొంచెంగా మనము అంతర్ముఖమయ్యి దాన్ని వదలాలంటే కూడా శక్తి కావాలా.
శక్తి లేకుండా మనం ఏం చేయలేం. ఏం చేస్తామంటే ఆ యొక్క అంతర్ముఖంలో లోపల ఉండే యొక్క బాడీలో ఉండే ఒక శత్రుత్వము, బాడీలో ఉండే ఒక ఇది మనం కొంచెం కొంచెంగా బయటికి మనం వదులుతా మనకు కూడా బాడీలో ఉండే ఇది కూడా మనకి కొన్ని దోషాలు తొలగిపోతాయి. కాబట్టి ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ యొక్క దీనికంతా చేయాలంటే మనకి ధ్యాన సహాయం కావాలా, అంతర్ముఖం కావాలా. అంతర్ముఖం ఏ మార్గం ఏంటంటే కేవలం ఈ ఆనాపానసతి. 150 రకాల్లో ఆనాపానసతి కూడా సార్ ప్రత్యేకంగా చెప్పాడు, ఓషో కూడా చెప్పాడు. కానీ మీకు 100 ఆలోచనలు వస్తుంటాయి, ఒప్పుకుంటాను. కానీ ఎప్పుడైతే శ్వాసను పట్టుకున్నావో ఒక్కసారిగా 100 ఆలోచనలు కాస్త 95 ఆలోచనలు వస్తాయి. 5 ఆలోచనలు రావు. అంటే ఒక ఆలోచనకి ఒక 2 సెకండ్లు గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ లో నుంచి మనకు శక్తి వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ సిట్టింగ్ కూర్చుంటాము, సార్ ఆలోచనలు వచ్చినాయి అంటారు. కానీ మీ సాధన వల్ల ఈ 95 బదులు 90 ఆలోచనలు వచ్చినాయి. తర్వాత 80 ఆలోచనలు వస్తాయి, 20 ఆలోచనలు రావు. ఎందుకంటే సాధన శ్వాస కొంచెం మీరు సాధన చేస్తున్నారు కదా, అట్లా చేస్తూ 50, 40, 30, 20 అట్లా మీరు శూన్యమవుతూ వస్తుంది. అందుకే అంటాడేమంటే మనము ధ్యానంలో శూన్య మార్గాన్ని మనము ఇక్కడ ఉండే శూన్య మార్గాన్ని చేసుకుంటాం అనమాట. ఎప్పుడైతే శూన్య మార్గాన్ని చేసుకుంటుంటామో మామూలుగా అప్పుడు మీకు అనంతమైన శక్తి దాలని. అందుకేనా సార్ ఇంకేం చెప్పాలి, ఆలోచనలు వస్తాయని చెప్పలే, సాధన చేయండి అంతే. ఆలోచనలు వస్తాయి ఇంకోటి వస్తాయి అని ఏం చెప్పడు. సాధనలోనే సాధనతోనే మనము సమకూరును దొరలోన అంటాడు. అన్నిట్లో సాధనతో సమకూరుతాయి. ఎంతెందుకు మనకి ఒక ఇంగ్లీష్ రాదు, ఏం చేస్తాం, ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తాం. బటర్ ఇంగ్లీష్ వస్తుంది స్టార్టింగ్ లో. ఇంగ్లీష్ టక్కన ఎట్లా వస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ బటర్ ఇంగ్లీష్ వస్తుంది. కొంచెం చేయంగా ఇంగ్లీష్ అనేది ఇదైపోతాం. బ్యాటింగ్ ఉంది, బ్యాటింగ్ లో ఒక్కసారిగా టెండూల్కర్ కాలేదు. టెండూల్కర్ కూడా ఆయన ఎన్నో జన్మలు పాస్ట్ టైం లో ఆడిండొచ్చు, ఈ జన్మలో ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. ఆ విద్య అట్లాగే వస్తుంది, వచ్చి బాగా ప్రాక్టీస్ అయిపోతుంది. ఇంకా ప్రాక్టీస్ ఇంకా క్రికెట్ లో కొన్ని విషయాలు తెలియకపోయిండొచ్చు కూడా టెండూల్కర్కి. అట్లా ధ్యాన సాధన కూడా మనము ఒకసారి కాకుండా ఎప్పుడైతే సాధన చేస్తా ఉంటామో మనకు ఏమవుతుందంటే అనంతంగా మనము దైవత్వాన్ని చేరుకుంటాం. కాబట్టి ఈ సాధన అనేది మనము సార్ నాకు ఆలోచనలు వస్తున్నాయి, ఏం పర్వాలేదు. ఎక్కువ వస్తున్నాయి ఆలోచనలు, ఎక్కువ వస్తున్నాయి, ఏం పర్వాలేదు. కూర్చోండి, మీతో మీరు సమయాన్ని కేటాయించండి. సార్ నాకు టైమే లేదు, రాత్రిపూట్లయితే ఉంది కదా, పొగలంతా జాబ్ చేస్తారు, రాత్రిపూట మీ సమయం ఉంది కదా, రాత్రిపూట చక్కగా కూర్చోండి. ఏమవుతుందంటే నిద్ర టైం కూడా ఆటోమేటిక్ గా తగ్గుతూ వస్తుంది ఆ నిద్ర టైం కూడా. అంతకుముందు నిద్రపోతున్నారు అంతా 8 hours. డాక్టర్స్ ఏం చెప్తారు 8 గంటలు పండుకోమని. 8 గంటలు అందరు నిద్రపోతున్నారా? దాంట్లో కూడా ఈ కళలు ఇట్లంటారు, రీల్స్ చూస్తారు, ఏమో చేసుకుంటూ ఉంటారు, నిద్ర రాదు. 8 గంటలు పండుకుంటున్నారా? గంట కూడా సరిగ్గా నిద్ర రాదు. దాన్ని డీప్ స్లీప్ అంటారు. ఎవరికైనా వస్తుందా? కానీ ఏం చేస్తామంటే ధ్యానం నిద్రపోయే ముందు కాస్త ధ్యానం చేశారనుకో ఆటోమేటిక్ గా మీకు డీప్ స్లీప్ వస్తుంది. అప్పుడు నిద్ర అనేది కొన్ని గంటలు పనుకున్నా కూడా సరిపోతుంది. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్, నా అనుభవం కొన్ని చెప్తాను. 2005లో ప్రాణ ప్రతిష్ఠ అని ఇక్కడ వచ్చారు తెలియదు నాకు, బెంగళూరులో జరిగింది. అప్పట్లో పిరివిడు కడతా ఉన్నారు, పిరివిడు వ్యాలీ లేదు అప్పుడు. ఇంకా పిరివిడు వ్యాలీ పేరు పెట్టుబడి అక్కడ ఏం లేదనమాట. స్ట్రక్చర్ కట్టారు కడ్డీలతో. ఇంకా అప్పుడు కృష్ణ సార్ పెడతా ఉన్నాడు. ఇంకా అప్పుడు అందరూ రాండి ప్రాణ ప్రతిష్ఠ, ఆ ప్రోగ్రాం పేరు రాండి. నైట్ టైమ్స్ రోజు 6 గంటలు. మేము కొత్తగా ధ్యానం అప్పుడు, ఇంకా రోజుకి 6 గంటలు ధ్యానం. మా వల్ల అయితే అదే 6 గంటలు నిద్ర కావాలి కదా, ఎట్లా నిద్రపోవాలబ్బా. రాత్రి ధ్యానం 6 గంటల కంటిన్యూ కూర్చొని పగలు ఎట్లుందంటే ట్రైన్ జర్నీ చేస్తే రాత్రి పూట్ల పగులు పండుకోవాలని ఫీలింగ్ వస్తుంది, ఎవరికన్నా వస్తుంది. నిద్ర కావాలి కదా మనిషికి 6 hours. ఎట్లా బాగా అనుకున్నాం, పోయినాం ప్రోగ్రాంకి, తిరిగి అడుగు పెట్టినాం. అప్పుడు నాకు ఈ కూర్చునేకి సపోర్ట్ కావాలా, ఆ గోడగా అనుకో కూర్చోవాలా. మేము అక్కడ చూస్తే జనాలు ఫుల్గా వచ్చేసారు, 5,000 మంది 6,000 మంది కెపాసిటీ లో కూర్చున్నాం. సారు 10 స్టార్ట్ చేస్తారు. కొంచెం బాడీ ఇబ్బంది పెట్టేది, ఇట్లనేది ధ్యానం కుదరదు. అప్పుడు ఆలోచనలు చూస్తే వెనకల నొప్పి, పెయిన్స్ వస్తాయి. అయిపోయింది. గంట తర్వాత ఏమవుతుంది, కొంచెం మనసు నీ ఆధీనంలో వస్తుంది.
బాడీ కూడా ఆటోమేటిక్ గా నీకు అడ్జస్ట్ అయిపోతుంది. 2 గంటల తర్వాత ఇంకొంచెం తగ్గుతుంది, 3 గంటల తర్వాత అట్లా 6 గంటలు చేసేవాళ్ళు. ఎంత 10కి స్టార్ట్ చేస్తే 4కో 5కో సారు వదిలేసేవాడు. సార్ లైవ్ మ్యూజిక్ పెట్టేవాడు సారు. ఎవరైనా ఒక్కరు పడుకోకూడదు అక్కడ, కట్టెతో తిరిగేవాడు, ఇట్లా కట్టి పట్టుకొని తిరిగేవాడు మొత్తం ఆ పిరమిడ్లో, ఒక్కరు పడుకోకూడదు. అప్పుడు అనిపించింది, అరే 6 గంటలు పొద్దున్న లేస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నాకు అప్పుడు నిన్న 6 గంటలు కంటిన్యూ కూర్చోగలిగారా ధ్యానము అందరూ, ప్రతి ఒక్కరు. కానీ పొద్దున్న లేస్తేనే ఎంత ఇబ్బంది పడి లేచినా కూడా పొద్దున్న లేస్తేనే ఆ ఫీలింగ్ రావాలి కదా, నిద్రపోవాలి కదా, కొంచెంసేపు నేను ఇంతసేపు కూర్చున్నాను కదా అని. ఎవరికి కూడా ఆ 6,000 మందికి కూడా నిద్రపోవాలనే ఫీలింగ్ వచ్చేది కాదనమాట. అట్లా ఉండేవాళ్ళు అనమాట అక్కడంతా. 6 గంటలు 3 రోజులు చేసినాం ధ్యానం. చూడండి దీన్ని బట్టి ఏంది, ధ్యానం చేయడం వల్ల మీకు నిద్ర కూడా ఆటోమేటిక్ గా మీ కంట్రోల్ వచ్చేస్తుంది. నిద్ర కూడా తక్కువ నిద్రలోనే మీరు డీప్ స్లీప్ వెళ్ళిపోతారు. మీరు 8 గంటలు పడుకున్నా 10 గంటలు పడుకున్నా సరిగ్గా నిద్ర పట్టకపోతే ఏం చేస్తాం, వేస్టే అది వీడు అంటారు, బా నేను గంట పడుకున్నాను చాలా డీప్ స్లీప్ వచ్చేసింది, తల్లపు పోయింది అంటారు. ఏం జరిగింది, నిద్రకి ధ్యానంకి 2 ఒకటే కదా, తేడా ఉందో చెప్పండి ఎవరన్నా ఇక్కడ, చెప్పండి తేడా ఉంది. నిద్రకి ధ్యానంకి తేడా ఏంది ఎవరైనా చెప్పండి సార్, నిద్రకి ధ్యానం తేడా ఏంటి? కరెక్ట్ చెప్తున్నారు, అంతే తేడా. కరెక్ట్ సార్ ఒకసారి క్లాప్ చెప్తారు. ఎందుకంటే ధ్యానంలో నువ్వు ధ్యానం చేసి కూర్చోంటావా, పక్కన సూది పన్నా కూడా నీకు మనసు ఇంకా బాగా పనిచేస్తుంటది. గమనించండి, ప్రతి ఒక్కరికి అనుభవం. ఎందుకంటే సీనియర్ మాస్టర్లో ఉంటది ఇక్కడ అంతా. చిన్న సూది పన్నా కూడా పెద్ద శబ్దంలాగా అనిపిస్తుంటది. కరెక్టా? నిద్రపోతే శవం, ఏమీ గుర్తుండదు. కాబట్టి ఏం చేస్తావంటే ఇప్పుడు నిద్ర ఏం చేస్తావు, ధ్యానంలో నువ్వు ఎరుకలో ఉంటావు, ప్రతిదీ తెలుస్తుంటది నీకు. ఇక్కడ ప్రతి ఒక్కటి కంట్రోల్లో ఉంటది. కానీ నిద్రపోతున్నప్పుడు నీ పాము వచ్చినా, తేలు వచ్చినా, ఇంగోరు వచ్చినా ఏమి గుర్తుండదు. పనుకున్నట్టు డెడ్ బాడీ, ఇట్స్ కాల్డ్ డెడ్ బాడీ లాగా ఉంటుంది అంతే. ధ్యానంలో ఏం చేస్తామంటే ప్రతి ఒక్క విషయాల్లో ఇంద్రియాలు అనేది చూడండి. గుడ్డి వాళ్ళకి ఇంకా ప్రతి ఒక్కటి ఎట్లా కనుక్కో, ఎందుకంటే ఒక శక్తి అనేది కూడుకడుతూ ఉంటాడు. కళ్ళే కదా శక్తి ఎక్కువ పోయేది, 80% శక్తి కళ్ళలోనే కదా. మనం కూడా ధ్యానంలో ఏం చేస్తామంటే ఈ ఇంద్రియాల శక్తి ఖర్చు పెడుతున్నాం కదా, ఇంద్రియం అంతర్ముఖపోయింటాయి. అంతరంగం ఎప్పుడైపోతుంది, ఎరుకలో ఉంటాం మనము. అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎరుకలో చిన్న ఏమున్నా కూడా మన కంట్రోల్లో ఉంటది. ఏమవుతుందంటే ఈ కంట్రోల్ ఎప్పుడైతే చేస్తామో 1-2 గంటలు నీ లైఫ్ నీ కంట్రోల్ వచ్చేస్తుంది. చూసారా, ధ్యానం చేయడం వల్ల నీ లైఫ్ కంట్రోల్. చూసినావా, ఇక్కడి నుంచి ఇక్కడ ప్రయాణం చేస్తున్నాం. లేదంటే ఏమవుతుందంటే నీ లైఫ్ కంట్రోల్ పక్కోడికి వెళ్ళిపోతుంది. అంటే నీకు వాంఛతలోకి వెళ్ళిపోతుంది. పోరా నీకేం కాదు, నువ్వు బాంబు కట్టుకొని పో, రాజీవ్ గాంధీ బాంబు కట్టుకొని పో, సభలోకి వెళ్ళిపో అంటాడు. నువ్వు వెళ్ళిపోతావు, ఎందుకంటే నువ్వు వచ్చేసి అతని కంట్రోల్లో ఉన్నావు. అదే నువ్వు ఏం చేస్తావంటే ఈ శ్వాసను పట్టుకుంటావా, అంతర్ముఖ అయ్యే మార్గాలు చేసుకుంటుంటావా, అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ప్రతిదీ నీ కంట్రోల్ వద్దు. నీ చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ ఇంతే ఆడిచ్చల్లా, రైట్ హ్యాండ్ ఇక్కడికే ఉండాలా. నా కాలు ఎందుకు ఇట్లా ఉండాలి, నేను సైలెంట్ గా ఉండాలా, నేను ఇలాగే ఉండాలా అని ఏం చేస్తా అంటే ప్రతిదీ నువ్వు ఒక మాస్టర్ పొందుతా ఉంటావు. కూరగాయలు కట్ చేసే దాంట్లో మాస్టర్ పొందుతావు, తినే దాంట్లో కూడా మాస్టర్ పొందుతావు. ఎలా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడకూడదు. ఇప్పుడు వస్తాము అందరు ఎలా చేయాలని ఉంటుంది, ఎలా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి విషయం కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటది. ఎలా చేయాలి, ఎలా చేయకూడదు. ఎందుకంటే నువ్వు మాస్టర్ అవుతుంటావు. శ్వాసను పట్టుకున్నప్పుడు నువ్వు మాస్టర్ అవుతావు, ఖచ్చితంగా మాస్టర్ అవుతావు. నో డౌట్. ఎందుకంటే నువ్వు ఎరుకకి దగ్గర అవుతున్నావు. నువ్వు ఎరక అంటే ఏంది, మన ఆత్మ. మనం ఎరకకి దగ్గర అవుతుంటావు, ఎరకలో ఉంటావు ప్రొద్దుమునుగులో నువ్వు. ఎందుకంటే ఆ ఎరకను పెంచుకుంటున్నావు రోజు రోజుకి. ఏం చేస్తావంటే నువ్వు కాస్త మాస్టర్ అవుతుంటావు, ప్రతి విషయంలో మాస్టరీ పొందుతుంటావు. ప్రతిదీ సార్ చూసినా ప్రతిసారి నేనైతే ప్రతిదీ గమనించేవాడిని. సార్ చెస్ ఆడేటప్పుడు కానీ, క్రికెట్ కానీ, లేకపోతే కొత్త విషయాలు కానీ, సారు బండి తోలేది కానీ, కారు తోలేది కానీ ప్రతిదీ గమనించేవాడిని. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు, ప్రస్తుతంలో ఉంటారు వాళ్ళు ఎప్పుడు. సోక్రటీస్ ఏం చేస్తున్నాడంటే ఆయన చనిపోతాడు, ఇంకా నెక్స్ట్ మినిట్ చనిపోతాడు. ఆయన చనిపోతుంటే ఏందయ్యా నువ్వు చనిపోతున్నావు, ఇంకా నెక్స్ట్ మినిట్ కాదు కొంచెం సమయంలో చచ్చిపోతాడు. చచ్చిపోతున్నావు, ఇట్లా ఇంక నీకు బాధ లేదా అంటాడు.
బాకేం లేదు, అక్కడ ఏడో సంగీతం వాయిస్తున్నాడు ఒక ఆయన సంథింగ్, అతను నాకు పిలుచుకొస్తారా నేర్చుకుంటా అంటాడు. చూసినావా? అంటే వాళ్ళు ఒక అరగంటలో చనిపోతాను కదా, నాకు ఇంకేమవసరం చనిపోయిన తర్వాత అని ఆలోచిస్తారు మాస్టర్లు. అయినా కూడా నేర్చుకోవాలా అనే ప్రస్తుతంలో ఉంటారు వాళ్ళు. అది అది ఒక ఒక ఆత్మజ్ఞాని యొక్క, ఇది ఆత్మజ్ఞానికి భయమే ఉండదు ప్రపంచంలో. నువ్వు బాగా చూడండి, బాగా గమనించండి, ఎంత ధ్యానం చేస్తున్నారు కదా, భయానికి దూరం అవుతూ ఉంటారు మీరు, రోజు రోజుకి భయంకి దూరం అవుతూ ఉంటారు. నాకు అది పిలుచుకురండి, అదే అరగంట చనిపోతావు కదా, ఏంది ఏమన్నా అమంటారు, నీకేమి ఇడ్లీ కావాలా, లేకపోతే పలానా తినాలనిపిస్తుందా, ఏమో చూడాలనిపిస్తుందా అంటే అడుగుతారు. ఆయన అట్లేం లేదు, ఏదో కొత్తగా ఏదో వాయిస్తున్నాడు మ్యూజిక్, ఆయన్ని తీసుకురా అండి అంటాడు. చూడండి ఎంత ఉందో. తర్వాత ఏముంది, ఆయన విషయం తీసుకున్న తర్వాత కూడా ఆయన ప్రస్తుతంలో ఉంటాడు, ఎందుకంటే ఆత్మజ్ఞాన పర్సన్. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నాకు ఇక్కడ విషయం ఎక్కింది, వెళ్ళి నొప్పి వస్తుంది, నాకు కాళ్ళకి ఎక్కింది, ఇంకా నొప్పి వస్తుంది, ఇక్కడికి ఎక్కింది నొప్పి వస్తుంది, తర్వాత ఇక్కడికి వస్తుంది నొప్పి వస్తుంది, తర్వాత గుండె పెట్టుకుంది నొప్పి వచ్చింది, తర్వాత ఇక్కడ పట్టుకుంది అని ఆయన తన చావుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతున్నాడు. అంటే ఏంటి, ఆయన వారికి ఒకటి చెప్పారనమాట వాళ్ళకి రాజ్యంలో, చనా నువ్వు చెప్పేది ఆయన నువ్వు చెప్పేది అబద్ధం అని చెప్పేసి చెప్తే దేశం వదలడానికి నీకు ఆస్కారం ఉంటుంది, లేదా ఒప్పుకోవా నేను చంపేస్తామంటాడు. చూన్నానా, నేనుగినా చెప్పేవన్న అబద్ధాలను ఒప్పుకుంటే వీడు అబద్ధ కోరి అని చెప్పాల్సి ఉంటుంది, నేను ఎందుకు ఒప్పుకోవాలా, చావే కదా, చావు ఎట్లుందో చూస్తా, నేను అన్ని చూసినా చావు ఎట్లుందో చూస్తావా. వాళ్ళు చనిపోయే టైంలో కూడా వాళ్ళు ఎరుకులో ఉంటున్నారు. ఇక్కడ మామూలు ప్రతి ఒక్క మామూలు సాధారణ మనిషి చనిపోయేది ఎట్లుంటదంటే, ఇంకో వాళ్ళకి అన్ని గుర్తుకొచ్చాయి, నా కొడుకు ఎట్లా, నా బిడ్డ ఎట్లా, నా ఆస్తి ఎట్లా, నేను ఇంకా ఆడ 10 కోట్లు గుర్తి కొండలు దాచిపెట్టినాను, అది ఎవరికి చెప్పలేదే అని వాళ్ళకి అన్ని గుర్తొస్తాయి. అన్ని ఎట్లుంటాయి వాళ్ళకి, నా సాధారణ వ్యక్తికి. కానీ ఆత్మజ్ఞానికి ఆ క్షణాన చావును కూడా ఎరుకలో బాడీ వదిలేస్తారు. ఓషో కూడా చెప్పాడు అట్లా, వాళ్ళు కొంతమంది గ్రూప్ ఉంటే వాళ్ళు చెప్పారు, ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు చనిపోయే ఆఖరి క్షణంలో కూడా, ఇక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది, కాలు పట్టుకుంటున్నాయి, నాకు ఇక్కడ పట్టుకుంటుంది, ఇది పట్టుకుంటుంది, గుండెకాయ కొంచెం ఇబ్బంది అయిపోయింది అని చెప్పేసి, నాకు చాలా తల పట్టేస్తుంది చెప్పేసి, ఒక్కొక్కటి వాళ్ళు చావును కూడా వాళ్ళు ఎరుకలో ఉన్నారు. కాబట్టి మనం ఏం చేస్తున్నారంటే ప్రతిదీ ఎరుకలో ఉంటాం అన్నమాట వాళ్ళు. కాబట్టి మనకు ఎప్పుడైతే మనం సాధన మార్గం చేస్తామో మీ ఎరుకని ఖచ్చితంగా, అంటే ఎరుక మనం పెంచుకుంటుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ సాధన పెంచుకోండి. మీకు ఎంత సమయం, ఇంకోటి బస్సులో పోతుంటారు, అనవసరంగా వేస్ట్ చేస్తాం, ఒక బుక్ తీసుకుపోండి, నోట్బుక్ ఒకటి బుక్ తీసుకోండి, ఆ బుక్ చదువుకోండి, లేదా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని కళ్ళు మూసుకొని కూర్చో. ఎందుకంటే 1 అవర్ పడుతుంది ఆ ఊరు చేరుకోవడానికి, ట్రైన్లో హాయిగా కళ్ళు మూసుకొని కూర్చోండి, టైం దొరికింది. నేనంతే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక బుక్ తీసుకుపోతుంటాను, మంచిగా బుక్, కుదరలేదా కళ్ళు మూసుకొని కూర్చుంటా. ఎందుకంటే మనము ఈ 1 అవర్లో ఏం చేస్తాము, ఒక ఫోన్ లాస్ట్ వీక్ చెప్పా, ఫోన్ ఉంది 24 గంటలు ఛార్జింగ్ వస్తుంది, అది ఎంత ఎక్కువ వాడితే అంత ఛార్జింగ్ అయిపోతుంటది. మనం కూడా మన శక్తి కూడా అనవసరం ఖర్చు పెట్టినాం అనుకో, మనం చేసే ఎన్నో పనులు ఉంటాయి లోకంలో, ఇక్కడికి ఖర్చు అయిపోతుంది అనమాట. గంట సేపు ఏదో ఆలోచనలు చేస్తాం, మళ్ళీ ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోతుంటది ఈ బ్యాటరీ. కాబట్టి ఆ టైంలో ఛాన్స్ దొరికింది, ఏమన్నా మా అమ్మ హాస్పిటల్లో చేర్పించినాము, టైం దొరికింది, బుక్ తీసుకున్నాను, ఆయమ్మకి అక్కడ అవసరం ఉంటే నీళ్ళు తాపిస్తున్నా, బుక్ తీసి చదువుకుంటున్నా, ఇదే బుక్ చదువుకుంటా ఉన్నాను, ఆడ చూసుకోవడము, ఒక 2 వేలు చదువుకుంటా ఉండడం, ఇది చేసుకుంటున్నా. ఎందుకంటే అది కూడా ఒక అవకాశంగా భావించాలి, మనకు టైం అనేది దొరకదు. అందుకే అంటారు నీకు సమయమే సాధన అంటాడు. ఎందుకన్నారు చెప్పండి, నవరత్నాల్లో ఒకటి సమయమే సాధన, సాధనే ప్రగతి. ఎప్పుడైతే ఆ సమయాన్ని నువ్వు యొక్క అంతర్ముఖాన్ని కేటాయించుకుంటా ఉంటామో ఆటోమేటిక్ గా మీరుకి ఇన్నర్ అవుట్ డైమెన్షన్స్ మీరు కనెక్ట్ అయిపోతారు. కాబట్టి ఎప్పుడైతే సమయం దొరికిందా సాధన చేసుకోండి. అనవసరంగా మనము ఎంత బాయంగా ఉచ్చించుకుంటామో మనం శక్తి కోల్పోతూ ఉంటాం. అవసరం ఉంటే ఆ పనులు చేద్దాం, అవసరం లేదా సైలెంట్ గా ఉంటాం. అందుకే ఎప్పుడు విట్నెస్ గా ఉండండి అంటాడు, విట్నెస్ గా ఉండంటాడు. ఒకసారి ఏమవుతుందంటే, ఒక మనిషి రాత్రిపూట్లో పోతాడు అనమాట, పోతూ ఉంటాడు, ఒక బాయ్తో కూర్చుంటుంటాడు, ఒక వాచ్మెన్ గమనిస్తాడు, ఏంది మనిషి రాత్రిపూట్లో పోతాడు వస్తున్నాడు, ఇక్కడికా ఏదో రహస్యం అని చెప్పి అతను వెంట పడతాడు.
వెంటపడి చూస్తాడనమాట. ఏం చేయడు అతను, ఇట్లా కూర్చో ఉంటాడు, ఇట్లా చూసుకుంటా ఆకాశం చూసుకుంటా ఆ పక్షులు వినుకుంటా ఉంటాడు. ఎందుకంటే విట్నెస్ అంటే సాక్షిభూతంగా ఉండడం నేర్చుకుంటాడు అతను, ఎలా ఉండాలని. చూన్నానా సార్, నాకనికి తేడా ఉందంటే, నువ్వు నీ సాక్షితనం వాచ్మెన్ చేస్తాడు, తనకు ఇంటికి కాపలా మాత్రం ఉంటున్నావు, నీది శక్తి కోల్పోతున్నావు. నాకు శక్తి అనేది నాలో కాపాడుకుంటున్నా, సాక్షిభూతంగా ఉండి ఏం చేయట్లే, సాక్షిగా ఉంటున్నాడు అన్నమాట అక్కడ. అంటే అది ఏం జరుగుతున్నాయో సాక్షిగా మాత్రమే ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా ఇంకో పరిస్థితుల్లో ఏం చేస్తాము, సాక్షిగానే ఉందాం. మనము సాక్షిగానే ఉండడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మనం ఏం చేస్తుందంటే తామరాకులే నీటి బిందువు వల్లే అంటుకున్నట్టు మనం ఉంటాం అనమాట. కాబట్టి ఎప్పుడైతే నువ్వు సాక్షిగా ఉంటావో అంతెందుకు వచ్చేసి నీ ఫుట్బాల్లోనే అనుకున్నాం, ఏదో చేస్తుంటావు, నీకు దెబ్బ తగులుతుంది, అప్పుడు నొప్పి తెలుదు ఆ టైంలో. కానీ బయటకు వచ్చి కూర్చుంటే అబ్బా నొప్పి తగిలింది అనిపిస్తుంది. ఎందుకు చెప్పండి, ఏమైంది అక్కడ? గోల్ మీద ఉంది, అక్కడ లేడు, ఎరుకలో లేడు. కానీ బయటకు వస్తేనే అక్కడ ఎరుకలో ఉన్నాడు బాడీ పరంగా, అప్పుడు నొప్పి అనిపిస్తుంది. అట్లా మనము ఎప్పుడైతే సాక్షిభూతంగా పరిపూర్ణంగా అది ప్రాబ్లం వచ్చింది అనుకుందాము అండి, చెప్తున్నాను చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్యని పర్మనెంట్ గా ఏది కాదు, పర్మనెంట్ అనేది ప్రపంచంలో లేదు ఆ సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి, బాగా గుర్తించుకోండి. చిన్న ఎగ్జాంపుల్, ఓన్లీ హ్యాపీగా ఉంటే సరిపోతుందా? అది కూడా బోరే కొట్టేస్తుంది, కొన్ని రోజులు అన్హ్యాపీగా వస్తుంది. ఇవన్నీ ఎట్లా అంటే సైకిల్ అనమాట, హ్యాపీ అన్హ్యాపీ అనే సైకిల్ అనమాట. అంతేగాని ఏది శాశ్వతం కావు. కానీ ఏం చేస్తారంటే ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏం చేస్తారంటే రెండు సమానంగా చూస్తాడు. పత్రసార్ కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆయన ఏమన్నా గట్టి పట్టుకున్నాడా, ఇవన్నీ వచ్చిపోయేట్టుగా అంటాడు. అంతెందుకు చెప్పండి, 30 రోజులు ఉంటాయి నెల రోజుల్లో, 30 రోజులు నీకు చీకటే ఉంటుందా? పూర్ణం వస్తుంది, తర్వాత అమావాస్య వస్తుంది. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ ఏది కూడా పర్మనెంట్ గా చూడండి, ఈ ప్రకృతిలో గమనించండి చాలు. ఏం చేస్తా అంటే ప్రకృతిలో గమనించుగా ఉంటే మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. చూడండి ఎంత బాగా ఇచ్చాడు, 30 రోజులు అమావాస్య, 30 రోజులు పౌర్ణమి, చీకటి వెలుగు. మన జీవితంలో కూడా ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి కూడా. బంధువులు ఎన్నాళ్ళు ఉంటారు, ఇంట్లో ఉంటారు, వస్తారు, ఎన్నాళ్ళు ఉంటారు, హాలిడేస్ అయిపోతే వెళ్ళిపోతారు. అట్లా మనకు కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రోజు నాకు జ్వరం వచ్చింది, అఫ్ కోర్స్ రాని, ఎన్నో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఏమో ఉంటాయి, వస్తాయి. తర్వాత ఇట్లా ఉంటుందా, ఆయుర్వేదిక్ తీసుకుంటాం, హోమియోపతి తీసుకుంటాము, లేకపోతే ఇంట్లోనే కొంచెం మెడిటేషన్ చేసుకుంటాం, పోతుంది. ఇట్లా పర్మనెంట్గా ఉంటుంది మనలో, పోతాయి ఇవన్నీ తాత్కాలికాలే. ప్రతి ఒక్క సమస్య కూడా తాత్కాలికమే, ఏది కూడా పర్మనెంట్ కాదు. ఇప్పుడు ఈ క్షణం నాకు వచ్చింది, దుఃఖపడుతుంటావా? వస్తుంది, సాక్షిగా ఉండండి, చేయవలసింది చేయండి. ఏమి చేస్తారో నువ్వు చేయవలసింది చేసేలా, తర్వాత రిజల్ట్ అనేది నీ కర్మ చేసే అధికారం మాత్రం నీకు ఉంటుంది, కానీ ఫలితాన్ని ఆశించద్దు అంటాడు. నువ్వు ఏం చేస్తే రిజల్ట్ అదే వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇవన్నీ ఎప్పుడైతే కళ్ళతో కనిపించేవంతా కూడా టెంపరీనే, సమస్యలు అనేవి కూడా టెంపరీనే, ఏది కూడా పర్మనెంట్ కానే కాదు. కాబట్టి మీరంతా చక్కగా ఈ సాధనా మార్గాన్ని ఎంచుకున్నందుకు ఇదంతా సీనియర్ మాస్టర్లే. సాధనా మార్గాన్ని ఇంకా పరిపూర్ణంగా ఇంకా ఎంటరేసినావా, ఇంకా మనము అప్పుడు ఇంకా పోతూనే ఉంటాం. లోపల ప్రయాణం అనంతమైంది, ఇంకా అనంతంగా పోండి. ఇంకా ఈరోజు ఏం నేర్చుకున్నారు, ఇంకా రేపటికి ఇంకా డెవలప్మెంట్, ఎల్లుండికి ఇంకా డెవలప్మెంట్, మర్నాడు ఇంకా డెవలప్మెంట్. ఈ మార్పులు చేసుకుంటా జీవితంలో ఈ డైటింగ్ సిస్టమ్ కానీ, ఏం తినాలా, ఎలా జీవించాలా, ఎంతసేపు మాట్లాడాలా, ఒకరోజు ఫోన్ లేకుండా జీవించగలుగుతామా, తర్వాత ఒకరోజు మౌనంగా ఉండగలుగుతామా, ఈ మార్పులు మీరే చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆధ్యాత్మిక అంతరంగిక ప్రయాణము ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయాన్ని ఇచ్చిన యొక్క పిఎంసి గుంటకల్ వారికి, ఈ సమయాన్ని ఇచ్చిన భాగ్యనగర్ ఈ యొక్క సభ్యులకి ఒకసారి కృతజ్ఞత చెప్పుకుంటూ నేను ఈ క్లాస్ ముగిస్తా ఉన్నాను. నేను స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఈ ధ్యానం చేయడం వల్ల నాకు ఆరోగ్యం బాగుంది. తర్వాత ఏదో శక్తి, నాకు ఎనర్జీ లెవెల్స్ కొంచెం పెరిగినట్లుగా అనిపిస్తుంది ధ్యానం చేయడం వల్ల. ఆరోగ్యం కూడా బాగుంది. అందువల్ల నేను ధ్యానం చేయాలని రోజు నిర్ణయించుకున్నాను. రామకృష్ణ,
నేను ధ్యానం చేపిస్తుంటాను, ధ్యానం చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్తున్నాను. మరి ధ్యాన అనుభవాలు కూడా చెప్తాను. మరి ఒకసారి మరి నాకు ఆంజనేయ స్వామి కనపడినాడు, తర్వాత యేసు ప్రభు కనపడినాడు. మళ్ళీ లోయల్లో పోయినాను, సముద్రాలు చూసినాను, చెట్లు చూసినాను, కొండలు చూసినాను. ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్తున్నాను. ప్రశాంతంగా ఉన్నాను, నేను హాయిగా ఉన్నాను. నా పేరు రమేష్. నేను 5 years నుంచి ధ్యానం చేస్తున్నాను. నాకు ఈ ధ్యానం వల్ల చాలా ఆపదలు తొలగినాయి, కష్టాలు కూడా తొలగినాయి. ధ్యానం చేయటం వల్ల నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ రోజైతే ధ్యానం చేయనో ఆ రోజు చాలా అన్కంఫర్ట్గా ఉంటాను. ధ్యానం నాకు అన్నీ ఇస్తుంది, నేను దాన్ని వదలను. ధ్యానం. నా పేరు విజయ్ పవన్ కుమార్. నేను 2011 నుంచి ధ్యానం చేస్తున్నాను. ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ధ్యానము చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి ధ్యానం చేస్తున్నాను, ధ్యాన ప్రచారం చేస్తున్నాను. నేను హ్యాపీగా ఉన్నాను.